ఈ సినిమా ఒక బిలియనీర్ ధనవంతుడు వర్సెస్ బెగ్గర్ భిక్షగాడు కథ అని దర్శకుడు శేఖర్ కమ్ముల స్వయంగా తెలిపారు. ప్రపంచంలో ఏమీ వద్దు అనుకునే ఒక భిక్షగాడికి ప్రపంచంలో అన్నీ కావాలనుకునే ఒక బిలియనీర్కి మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమా ప్రధానాంశం. సుమారు 10,000 రూపాయలు కోట్ల స్కామ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం. ముంబైలోని ధారావి మురికివాడల నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక భిక్షగాడు, ఒక వ్యాపారవేత్త, ఒక ప్రభుత్వ అధికారి జీవితాలు ఎలా కలుసుకుంటాయి, ఆశ, దురాశ, నైతిక సంఘర్షణల చుట్టూ కథ ఎలా తిరుగుతుంది అనేది సినిమా సారాంశం. ధనుష్ ఒక నిరుపేద వ్యక్తి దేవపాత్రలో నటించగా అతని జీవితం ఎలా మలుపు తిరుగుతుంది, అధికారం, సంపద కోసం అతను ఎలాంటి మార్గాలను ఎంచుకుంటాడు, దానివల్ల వచ్చే నైతిక సమస్యలు ఏమిటి అనేది చూపించారు. నాగార్జున ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారి పాత్రలో నటించారు. రష్మికా మందన్న ధనుష్ ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా సమాజంపై ఒక బలమైన సందేశాన్నిస్తుందని, ఇది ప్రేక్షకుల్లో అవగాహన తీసుకొస్తుందని దర్శకుడు శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. ఇది ఆయన గత చిత్రాలైన లవ్ స్టోరీ లేదా గోదావరి వంటి ప్రేమకథ కాదు, 10 రెట్లు గొప్పగా ఉంటుందని, ప్రేక్షకులు సినిమా చూసి ఆశ్చర్యపోతారని ఆయన అన్నారు. ఈ సినిమాలో ధనుష్ నటన అద్భుతంగా ఉంటుందని, నాగార్జున పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు. ఇది సామాజిక థ్రిల్లర్గా రూపొందింది. జూన్ 20, 2025న విడుదల కానుంది.